హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? టుడే పిల్లలు బ్రేక్‌ఫాస్ట్‌లోకి మైసూర్ బజ్జీ కావాలని అడిగారు. సో, మైసూర్ బజ్జీ అయితే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 4 స్పూన్స్ పెరుగునైతే యాడ్ చేసుకున్నాను నేను. అలాగే చిటికెడు తినే సోడాను కూడా యాడ్ చేసుకొని, అలాగే రుచికి తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఈ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకుంటున్నాను నేను. ఈ మైదా పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వాటర్ ఏం వేయకుండా ఇంకా చేత్తో ఈ విధంగా ఉండలేం లేకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం నేను జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను. మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కనుంచుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగా బజ్జీలా వేసేసుకోవడమే. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇలాగే బజ్జీలా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చాలా గుల్లగా బా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే గనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకో